మీరు గనక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భూటాన్ యొక్క జాతీయ దుస్తులను పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు మరియు ఏదైనా అధికార సందర్భాల్లో ధరించడం తప్పనిసరి. భూటాన్ ప్రపంచంలోనే ఏకైక కార్బన్ ప్రతికూల దేశం, అంటే అది ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. ఇటీవల సంవత్సరంలో కట్టెల సేకరణ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ భూటాన్కు ఒక ముఖ్యమైన సమస్యగా ఉన్నాయి. ఎందుకంటే అవి ఏటా 2.2 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం మరియు ఎమిషన్కు కారణమవుతున్నాయి. కానీ కార్బన్ సింక్ పనిచేసే మరియు చాలా కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తున్న దాని దట్టమైన అడవులకు ఇది కార్బన్ నెగిటివ్గా ఉంది. భూటాన్ యొక్క జాతీయ జంతువు టాకిన్. ఇది ఒక మౌంటైన్ మమ్మల్. ఇది మేక తల మరియు చిన్న ఆవు శరీరాన్ని కలిగి ఉంటుంది. భూటాన్ మరియు కొన్ని తూర్పు ప్రాంతాల్లో కనిపించే అరుదైన జంతువులో ఇదొకటి. ఇది భూటాన్కు చెందినది మరియు ఆకులు, గడ్డి మరియు వెదర్ రెమ్మలను తింటుంది. ఉప్పు కూడా వారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం, కాబట్టి అవి వివిధ మినరల్ డిపాజిట్స్ వద్ద కూడా దాగి ఉన్నాయి. ఇది ఉందని ఒక ఆంగ్లేయుడు కనుక్కొని ముందు ఇది ఒక పౌరజీవిగా భావించబడింది. టీవీని పరిచయం చేసిన భూటాన్ చివరి దేశం. వారు 1999లో టీవీని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు దీనిని నిషేధించారు, ఎందుకంటే ఇది దేశంలోని బౌద్ధ జీవన విధానాన్ని భ్రష్టు పట్టిస్తుందని భూటాన్ ప్రభుత్వం భయపడింది. మొదటి ప్రదర్శన ప్రసారం 1998లో ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్. భూటాన్ ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి సూచికగా జీడిపిని నమ్మదు. ఇది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని పిలువబడే మరొక దాన్ని ప్రవేశపెట్టింది. భూటాన్ ప్రజలు GNH దాని కోసం 4 స్తంభాలు లేదా క్వాంటిటేటివ్ ఇండికేటర్స్ కలిగి ఉన్నారు. అవి స్థిరమైన డెవలప్మెంట్, కల్చరల్ విలువను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం, మంచి పాలన మరియు ఆరోగ్యకరమైన వాతావరణానికి పాటుపడుతున్నది. గౌరవం మరియు కృతజ్ఞత భావాన్ని చూపించడానికి భూటాన్ ఎల్లప్పుడూ ఆహారాన్ని మొదటిసారి నిరాకరిస్తుంది. వారు నోరు మూసుకొని మీషు మీషు అని అంటారు. ప్రపంచంలోనే అత్యంత పర్యావరణ అనుకూల దేశం భూటాన్. వారి కొత్త యువరాజు పుట్టినరోజు జరుపుకోవడానికి 108,000 చెట్లను నాటుతారు. భూటాన్లో ట్రాఫిక్ లైట్స్ అనేవే ఉండవు. భూటాన్లోని పర్వత ప్రాంతాల్లో నిటారుగా ఉన్న సైడ్స్ రోడ్లు చాలా ప్రమాదకరమైన సాహసం. ఆవులు, గేదెలు వంటి జంతువులు మందలు ఈ రహదారులపై స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ భూటానీస్ చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు, కాబట్టి అక్కడ ట్రాఫిక్ లైట్లు అవసరం లేదు. భూటాన్లోని పారో విమానాశ్రయానికి వెళ్ళడానికి 8 మంది పైలట్లు మాత్రమే అర్హులు. పారో మొత్తం ప్రపంచంలో అడుగుపెట్టే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయంగా పిలువబడుతుంది. శిక్షణ పొందిన 8 మంది పైలట్లు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. మీరు ఎప్పుడైనా పారోలో దిగితే అదొక రకంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక అన్క్లైంబ్డ్ మౌంటైన్ భూటాన్లో ఉంది. గంగాకర్ ఫ్యూనమ్స్ భూటాన్లో ఎత్తైన పర్వతం మరియు దీన్ని ఎవరు ఇంకా ఎక్కలేదు. దీని ఎత్తు 7,570 మీటర్లు. భూటాన్ 1987 నుండి పర్వతానికి ప్రవేశించడాన్ని నిషేధించింది. దీనికి ముందు పర్వతం ఎక్కడానికి అనేక విఫల యత్నాలు జరిగాయి. శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన మొదటి బృందం దానిని ఎక్కడంలో విఫలమైంది. భూటాన్లోని ఫెర్టిలిటీ అండ్ గుడ్ లుక్ కోసం పాలస్ను గీస్తారు. అదృష్టం యొక్క చిహ్నంగా మరియు గర్భం యొక్క మంచి అవకాశాల కోసం గోడలపై ఒక పాలస్ గీస్తారు. ఇది భూటాన్లోని పాత సంప్రదాయం. ఇది దుష్టశక్తులను దూరం చేయగలదనే నమ్మకం భూటాన్ ప్రజల మనసులో బాగా లోతుగా ఉంది. వారు దిష్టిబొమ్మ స్థానంలో కూడా వీటిని ఉపయోగిస్తారు.